మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి మనకి ఇండియాలోనే ఫస్ట్ వందే భారత్ స్లీపర్ అనమాట. ఇది మనకి ఏంటంటే హౌరా నుంచి కామాఖ్య, ఇదే మనకి ఫస్ట్ టైం అనేది మనకి స్టార్ట్ చేశారు. ఇది మనకి ఎలా వెళ్తుందంటే మామూలుగా గంగా నుంచి బ్రహ్మపుత్రం మదినాలు అన్నీ కూడా మనకి కవర్ చేస్తే, ముఖ్యంగా 13 స్టేషన్లు అనేది కవర్ చేస్తే. ఈరోజు ప్రతి దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదిగో మన వందే భారత్ స్లీపర్ 27575. ఇది అంటే మనకి 6 నెంబర్ ప్లాట్ఫామ్లో పెట్టారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వందే భారత్ అనేది మన భారతదేశంలోనే ఒకే ఒక్క స్లీపర్ వందే భారత్ అనమాట. ఇది చూసారు కదా, మీకు లోపల అనేది మామూలుగా అది మనకి లోకో పైలట్స్ గట్టా ఉంటారు. దీన్ని అనేది మనల్ని ఇప్పుడు రన్ చేస్తారనమాట. ఇక్కడ 2 లోకో పైలట్స్ ఉన్నారు ఇక్కడ. ఇది మామూలు వందే భారత్ కాదు, భారతదేశపు తొలి వందే భారత్ స్లీపర్. దీని ట్రైన్ నెంబర్ 27575. హౌరా నుంచి మనకి ఏంటంటే కామాఖ్యకి వెళ్తుంది. అదేవిధంగా కామాఖ్య నుంచి హౌరా వచ్చే ట్రైన్ అనేది 27576 అనమాట. 2026 జనవరి 17న దీని ఏంటంటే మనకి దేశానికి అంకితం ఇచ్చారు. ఇది ఏంటంటే రాత్రి ప్రయాణానికి ఒక కొత్త అనుభూతి అనేది మనకి తీసుకొస్తుంది ఈ మన వందే భారత్ స్లీపర్ అనేది. ఇది 16 ఏసీ కోచ్లు, 180 km/h డిజైన్ స్పీడ్తో దీన్ని మనకి తెచ్చారనమాట. ఇది వందే భారత్ స్లీపర్లో లోపల ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాం. మనకి ఏంటంటే వందే భారత్ స్లీపర్లో 2 లైట్స్ ఇచ్చారనమాట. ఒకటేమో మెయిన్ లైట్ ఉంది, ఇంకోటేమో మనకి బెడ్ లైట్ టైప్ ఇచ్చారు. అదేంటి నేను మీకు ఆన్ ఆఫ్ చేసి ఒకసారి మీకు నేను మొత్తం చూపిస్తున్నాను. చూసారు కదా, లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఒకటేమో మెయిన్ లైట్, ఇంకోటేమో మామూలుగా బెడ్ లైట్ టైప్ అనమాట. ఇది ఇక్కడ చూడండి, మనకి లైట్ ఇచ్చాడు. లైట్ ఆఫ్. ఇదేమో మనం ప్లగ్లో పెట్టుకుంటాం కదా సాకెట్ అనేది. వేసుకున్న తర్వాత మనకి స్విచ్ ఏదంటే ఇదే స్విచ్. ఈ స్విచ్ని మనం ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ మనకి ఫోన్కి కూడా ఇచ్చాడు, మొబైల్ ఛార్జింగ్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఈ 2 విధాలకు కూడా ఇచ్చాడు మరి. ఇది మనకి పద్ధతి అంటే ఎవ్రీ కోచ్కి మనకి ఏంటి ఎవ్రీ బెర్త్ కూడా ఇచ్చారు. మనకి ఏంటంటే ఇప్పుడు లోవర్ బెర్త్, అప్పర్ బెర్త్, ఆ పైన ఆ బెర్త్ కూడా ఇచ్చారు. అదే స్పెసిఫిక్ ఒకటి కూడా మనకి ఏంటంటే లేటెస్ట్ మోడల్ అనమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ కోల్కతాలో ఏంటంటే బాగా హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది, చాలా బాగా పెట్టేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకి మన ఫుడ్ అనేది ఇప్పుడే మనకి హౌరా జంక్షన్లోనే మన ఫుడ్ వచ్చేది. దీన్ని ఏంటంటే ఇందులో పెట్టి మనకి ఇందులో హీట్ చేసి ఇస్తారనమాట. ఎందుకంటే మనకి ఏంటంటే ఇంకొక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట పడుద్ది మనకి ఇవ్వడానికి. మనకి ఏంటంటే ఫుడ్ చల్లారిపోకుండా ఇందులో పెట్టిస్తారు. చూసారు కదా, ట్రైన్ లోపల చూడండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. క్లీనింగ్ అయినా ఏమైనా సరే ఎక్సలెంట్గా చేశారు. ఇంకా వాటర్ వస్తుంది. ఓకే, మనకి కూర్చోడానికి అనమాట. మామూలుగా కూర్చోడానికి కూడా సిట్టింగ్ బాగానే ఇచ్చారు. ఇదేంటి పైన చూసారు కదా, స్టాఫ్స్ ఏమైనా పెట్టుకోవడానికి పైన పడుకోవడానికి స్టాఫ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. వాష్రూమ్స్ ఎలా ఇచ్చారు సరిపోతుంది. హ్యాండ్ డ్రైర్, ఇలా పెట్టుకోవడానికి అనమాట. ఏదైనా తెచ్చుకోవడానికి ఇక్కడ వాటర్కి టాయిలెట్, వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. ఇది ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే అది జరగకుండా ఉండడానికి అనమాట, ముందే ప్రివెంట్ చేస్తుంది. ఇదేంటి వర్కింగ్ కండిషన్ జరుగుతాం. వర్కింగ్ కండిషన్ లేకపోతే ఏదో మనకి రెడ్ బట్టలు మనకేమో B343 వచ్చిందనమాట. 43 అంటే బాగా పైన వచ్చింది బెర్త్ అనేది. ఇక్కడ అన్నీ కూడా 4 బ్లాంకెట్స్ ఇస్తారు, కానీ ఇక్కడ ఏమో మామూలుగా పచ్చగా మంచి భలేగా ఉన్నాయి అసలు, కలర్ఫుల్గాను. పైన ఏమో మనకి డిస్ప్లే అనమాట, మనకి స్టేషన్ వచ్చింది, ఎన్ని కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది కూడా దీంట్లో మనకి తెలుస్తుంది. ఒకసారి సైడ్ అప్పర్, సైడ్ లోవర్ బెర్తలు చూడండి ఎలాగుందో. సైడ్ అప్పర్కి కూడా మనకి ఇచ్చారు, ఆల్రెడీ ఒక సాకెట్ ఇచ్చారు మామూలుగా మనం మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే మీకు 2 టైర్ ఏసీ ఎలా ఉంటుందో కూడా ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. మన 2 ఏసీలో మొత్తం 6 బెర్త్స్ ఉంటాయి అన్నమాట. కింద మీద ఉంటాయి అంతే. మామూలు మిడిల్ బెర్త్ అనేది మనకు ఉండదు.
లోపల మనకి స్టాఫ్ కూడా పడుకోవడానికి మంచి ప్లేస్ ఇచ్చారు. వాళ్ళకి కూడా ఛార్జింగ్ పాయింట్స్ ఇచ్చారు. కింద మీద మొత్తం అంతా కూడా ఇచ్చారు. ఆ లగేజ్లు కూడా ఇక్కడ పెట్టుకున్నారనమాట. చూసారు కదా, ఇక్కడ మళ్ళీ ఎక్విప్మెంట్స్ మళ్ళీ ఫుడ్ సంబంధించిన అన్నీ కూడా ఇక్కడే పెట్టారు. ఈ ట్రైన్ అనేది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదేంటంటే ఎప్పుడు కూడా మనకి ఆర్ఏసీ అనేది వెయిటింగ్ లిస్ట్ అనేది అవుతాం. కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్, లేదంటే లేదు. ఇప్పుడు మన ట్రైన్ అనేది హౌరాని లీవ్ అయ్యి మనం ఏంటంటే నెక్స్ట్ స్టేషన్కి అనేది బెల్డాకి వెళ్ళిపోతాం. బాయ్ బాయ్ హౌరా స్టేషన్. అటుపక్క ఏదో లోకల్ ట్రైన్ ఏదో ఉంది. లోకల్ అంటే మనకి ఇలాగ కరక్పూర్, బెల్డా ఇలా ఇక్కడ తిరుగుతుంటాయి అనమాట. ఇవన్నీ ఈ లోకల్ ట్రైన్ అనేది మనకి ప్యారలల్ అవుతుంది. మనం ఇది సేమ్ ఒకేసారి వెళ్తున్నాం అనమాట. మనకేమో ట్రైన్ ఎలా స్టార్ట్ అయింది లేదా ఫస్ట్ వాటర్ బాటిల్ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చేసారు మనకి. ఈరోజు మనకి ఏంటంటే ఇది ట్రైన్ హౌరా నుంచి కామాఖ్యకి ఇంచుమించు 966 కిలోమీటర్స్ అనేది మనకి జర్నీ చేస్తుంది. మొత్తం మనకి టోటల్ జర్నీ అనమాట. మామూలుగా ఈరోజు ఏంటంటే 6:20 బయలుదేరాం. మార్నింగ్ వెళ్ళేటప్పటికి మనకి 8:20 అవుతుందంటే మనకి ట్రైన్ అనేది మనకి ఇప్పుడే బండేల్ జంక్షన్కి వచ్చింది. దీని కోడ్ ఏంటంటే BDC అనమాట. ఇప్పుడు ట్రైన్ అనేది మనకి బండేల్ జంక్షన్ అనేది వచ్చింది. ఈ బండేల్ జంక్షన్ అనేది మనకి హౌరా స్టేషన్కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. డైలీ అంటే 1,00,000 మంది అనేది మనకి జర్నీ చేస్తారు. ఇదేంటే బండేల్ టు కల్ప, బండేల్ టు నైనిటాల్ అనేది మనకి జర్నీ చేస్తున్నాం. దిస్ ఈస్ ద టీ టైం అనమాట. ఆల్రెడీ టీ కూడా వచ్చింది మనకి. చూసారు కదా, పట్టుకోవడానికి ఎంత ఈజీగా ఉందో, స్మూత్గా పడుకోకుండా ఉంటుంది అనమాట. మనకి ట్రైన్ అనేది నవదీప్ ధామ్ అనేసి ఒక రైల్వే స్టేషన్కి వచ్చింది. ఇది మనకి ఏంటంటే ఇస్కాన్ సంస్థను స్థాపించిన శ్రీ చైతన్య ప్రభు అనేది జన్మస్థానం అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే చాలామంది యాత్రికులు మనకి ఏంటంటే నవదీప్ని దర్శించుకోవడానికి, మళ్ళీ మాయాపూర్ని దర్శించుకోవడానికి వస్తారు చాలామంది కృష్ణ భక్తులు అనమాట. ఇది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాకే కాదు, వరల్డ్ కూడా ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. ఇది ఈ వందే భారత్ స్లీపర్లో బాగా నాకు ఇష్టమైన టైం ఏంటంటే ఈ ఫుడ్ టైం అండి. ఇక్కడ ఏమో 2 బూరెల్లాగా ఏదో ఇచ్చారు. అది ఏటో కూడా నాకు తెలియట్లేదు ముట్టుకుంటేనే, కానీ తింటే టేస్ట్ అనేది చాలా బాగుంది. అంతేకాకుండా మనకి పప్పు ఇచ్చారు, బిర్యానీ ఇచ్చారు. కానీ బిర్యానీ మనకి ప్రాబ్లం అంటే కిస్మిస్ అనేది మన సౌత్ ఇండియన్స్కి కొంచెం ప్రాబ్లం అవుద్దండి. ఇది దాల్ ఇచ్చారు, రోటీ ఇచ్చారు, అన్నీ కూడా సఫిషియెంట్గా ఇచ్చారు. ట్రైన్ అనేది మనకి న్యూ ఫరక్కా జంక్షన్కి వచ్చింది. దీని కోడ్ ఏంటంటే NFK అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు న్యూ ఫరక్కా రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ ఏంటంటే మనకి ఫరక్కా బ్యారేజ్ ఉంది. ఇది దగ్గర ఏంటంటే 2 కిలోమీటర్స్ పైన ఏంటంటే మనకి బ్యారేజ్ అనేది ఉంది. ఇది ఏంటంటే రోడ్ అండ్ రైల్ బ్రిడ్జ్ అనమాట. ఇది మనకి ఏంటంటే బెంగాల్ రాష్ట్రానికి, అదేవిధంగా ఈశాన్య భారతదేశానికి కూడా తాగునీటికి, మళ్ళీ మనకి ఏంటంటే ట్రైన్ అనుసంధానికి కూడా ఉపయోగపడుతుంది. మనకి న్యూ ఫరక్కా బ్యారేజ్ అనేది మనకి ఏంటంటే గంగా నది మీద నిర్మించారనమాట. ఇది ఇంచుమించు ఏంటంటే 2 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే మనకి రోడ్ అండ్ రైల్ బ్రిడ్జ్ అనమాట. చూసారు కదా, మీకు అక్కడ లైట్లు కరెక్ట్గా కనిపిస్తున్నాయి. మనకి ఏంటంటే అదే బ్యారేజ్. ఓ పక్కన మన ట్రైన్ వెళ్తుంది, ఇంకో పక్కన మన బస్సులు కూడా వెళ్తున్నాయి. రోడ్ అండ్ రైల్ బ్రిడ్జ్ అనమాట ఇది. యాక్చువల్లీ మాల్దా రైల్వే స్టేషన్కి 10:50కి రావాలి, కానీ 10:40కే వచ్చింది. ఇక్కడ కూర్చున్నట్టయితే మనకి 11కి తీస్తాడు అనేసి అన్నాడు. 10:50కి వస్తే 10 మినిట్స్ ఇస్తాడు, అంటే 11కి తీస్తాడు. 10:40కి వచ్చినా సరే 11కే తీస్తాడు, అంటే 20 మినిట్స్ స్టాప్ ఉందన్నమాట. ట్రైన్ అనేది మనకి మాల్దా టౌన్కి వచ్చింది. దీని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి MLDT అనమాట. మనకి ఏంటంటే హౌరా తర్వాత ఇక్కడే బాగా ఎక్కువ టైం అనేది మనకి స్టాప్ ఇచ్చాడు ఇక్కడ. చూసారు కదా, ఓ పక్క వర్షం, ఓ పక్క వందే భారత్, ఇంకో పక్క రెడ్ సిగ్నల్. మొత్తం బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఇది. యాక్చువల్ చెప్పాలంటే మాల్దా అనేది మనకి అస్సాం, మేఘాలయ, త్రిపుర ఇలాంటి రాష్ట్రాలకు వెళ్ళడానికి అనేది మనకి ప్రత్యేకమైన రూట్ అండి. అంతేకాకుండా ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే మ్యాంగోస్ అనేవి బాగా ఫేమస్. మనకి ఏంటంటే పిచ్లీ అని, లక్ష్మణ్ భోగ్ అని, అంతేకాకుండా హిమసాగర్ అని మామిడి పళ్ళు అనేది చాలా ఫేమస్ అనమాట ఈ మాల్దా అనే రైల్వే స్టేషన్లోనే. ఈరోజు ఇంక ఇప్పుడుతో ఇంకా పడుకుని పోతున్నాను ఇంకా, ఎందుకంటే ఇప్పటికే దగ్గర 10:40 అయింది.
రేపు మార్నింగ్ ఏమన్నా ట్రైన్స్ ఉంటే నేను మీకు మొత్తం అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. ట్రైన్ అనేది న్యూ బోయిన్గామ్ రైల్వే స్టేషన్కి వచ్చింది. దీని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి NBQ అనమాట. ఇదేంటంటే మనకి నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా ఈ న్యూ బోయిన్గావ్ నుంచే మనం వెళ్ళాలన్నమాట. ఇది జల్పైగురి, కామాక్షి వెళ్ళాలంటే ఇదే మెయిన్ స్టేషన్. లోపల చూడండి, లైట్స్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అంతేకాకుండా మనకైతే వర్షాలు లేవు, కానీ ఇక్కడ వర్షాలు గట్టిగా పడి మొత్తం మునిగిపోతుంది అనమాట. ఈ ప్రాంతం అంతా కూడా నిజంగా ఎక్సలెంట్ వ్యూ అవుతుంది. ఆ పై వరకు వస్తుంది వాటర్ బ్రిడ్జ్ పై వరకు. మనకేమో కేక్, ఇది వెనీలా కప్ కేక్ అట, ఎగ్ లేకుండా వచ్చేది. ఇదేం బిస్కెట్, ఇది మసాలా టీ కలిపేసుకోవడం డైరెక్ట్గా మా ఇంట్లో పంపించు. ఇవి స్నాక్స్ కూడా బాగా ఇచ్చేది. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, దీన్నే మనకి సరైగట్టి బ్రిడ్జ్ అంటారు. ఇది మనకి అస్సాంలోని గౌహటి దగ్గర బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అనమాట. ఇది అస్సాంలో నిర్మించిన మొదటి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. ఇది ఇప్పుడు మన వందే భారత్ స్లీపర్ ప్రయాణంలో ఒక అద్భుతమైన మూమెంట్ అనమాట. మనం దాటుతున్నది అస్సాంలోని మహాబ్రహ్మపుత్ర నది. ఇది చారిత్రాత్మకమైన సరైఘాటి బ్రిడ్జ్. బ్రహ్మపుత్రపై అస్సాంలో నిర్మించిన తొలి రోడ్ అండ్ రైల్ కమ్ బ్రిడ్జ్ అనమాట. ఒకవైపు రైలు, కింద వేల అడుగుల వెడల్పున బ్రహ్మపుత్ర. ఈ వ్యూ అనేది నిజంగా అద్భుతంగా ఉంటుంది. నాతో పాటు మీరు కూడా ఇది ఎంజాయ్ చేసేయండి. బ్రహ్మపుత్రం దాటుతున్న ఈ క్షణం అస్సాం జర్నీలోనే ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ అనమాట. ఇది బ్రహ్మపుత్ర నదిపై రైలు మాత్రమే కాదు, ఇక్కడ ఫెర్రీ సర్వీస్ కూడా, అంటే ఒక ఒడ్డు నుంచి ఒక ఒడ్డుకు వెళ్ళడానికి కూడా ఇక్కడ మనకి పడవలు గట్ట అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ బ్రహ్మపుత్ర నదిని దగ్గరగా చూస్తూ ఇక్కడ ఫెర్రీలో ప్రయాణించడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి. చూసారు కదా, అవన్నీ కూడా వర్షం వచ్చాయి కాబట్టి ఇంక లోపలికి వెళ్ళలేదు. దాన్ని ఏంటంటే మనకు దగ్గరలో పార్క్ చేస్తారనమాట ఫెర్రీస్ అన్నీ కూడా. ఇక్కడ ఇల్లు కూడా చాలా డిఫరెంట్గా కట్టారు, ఎందుకంటే వెదురు బొంగులతోనే కట్టారు. ఎందుకంటే ఇది బ్రహ్మపుత్ర అనేది పక్కనే ఉంది కాబట్టి ఎప్పుడు మునిగిపోతుందో తెలియదని. దగ్గరికి వచ్చేస్తున్నారు. కామాఖ్య టు కత్రా ఎక్స్ప్రెస్ అటు. మన ట్రైన్ అనేది మనకి కామాఖ్యకి రీచ్ అయిపోయినప్పుడు ఈరోజు ఏంటంటే హౌరా నుంచి బయలుదేరాం. హౌరా నుంచి బయలుదేరి మనం ఏంటంటే ఇప్పుడు కామాఖ్యకి ఇది 8:20 చెప్పాలి, కానీ 8కి మనం వచ్చేసాము. ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా జర్నీ అనేది కంప్లీట్ అయింది. మార్నింగ్ అనేది మామూలుగా మనకి అస్సాం అందాలు, నార్త్ ఈస్ట్ అందాలు అన్నీ కూడా మనకి ట్రైన్లో నేను చూపించాను. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూడగలిసింది ఏంటంటే సరైఘాట్ బ్రిడ్జ్ అనేది ఉంది మనకి బ్రహ్మపుత్ర రివర్ మీద. నిజంగా ఎక్సలెంట్ వ్యూ ఉంది. మనకి ఏంటంటే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ అనమాట.
మనకేంటంటే హౌరా నుంచి కామాఖ్య వరకు నిజంగా నైట్ అనేది ఎక్సలెంట్ జర్నీ అనమాట. ట్రైన్ కూడా ఎక్సలెంట్, నెంబర్ 1 ఎక్సలెంట్ అనమాట. స్పెషాలిటీస్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. క్లీనింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఫుడ్ నెంబర్ 1 అనమాట. ఫుడ్ గురించి కూడా మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే రైస్ కాకుండా బిర్యానీ ఇచ్చారు. కానీ అంటే కొంచెం మనం తినాలంటే దాంట్లో కొంచెం కిస్మిస్ వేస్తారు, అదొకటే కొంచెం మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. మిగిలినంతా సూపర్. హౌరా నుంచి కామాఖ్య వరకు సాగిన ఈ వందే భారత్ స్లీపర్ ప్రయాణం అనేది కేవలం ఒక ట్రైన్ జర్నీ కాదు, ఇది ఒక కొత్త రైల్వే ఎక్స్పీరియన్స్ అనమాట. మార్గ మధ్యలో ఎన్నో స్టేషన్స్, ప్రకృతి అందాలు, చివరగా మహాబ్రహ్మపుత్ర ఇవన్నీ ఈ జర్నీని అన్ఫర్గెటబుల్గా మార్చేశాయి. ఇలాంటి మరిన్ని రైల్వే జర్నీస్ కోసం రామారెడ్డి ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త ప్రయాణంలో కలుద్దాం.